Hello friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. సో ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడదామండి. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు రిపోర్ట్స్ తీసుకొని మాకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పారు మేడం, మరి మేము ఏం చేయొచ్చు, మాకు ఇంకా పిల్లలు పుట్టరా, ఇలాంటి క్వశ్చన్స్తో వస్తున్నారు. ట్యూబల్ బ్లాక్ ఈ మధ్య చాలా మందిలో చూస్తున్నాము. ప్రీవియస్లీ ఇట్ వాస్ అ వెరీ రేర్ ప్రాబ్లమ్. సో ట్యూబల్ బ్లాక్ అనేది అంత కామన్గా చూసేవాళ్ళం కాదు. పీసీఓడి అని లేదా థైరాయిడ్ ప్రాబ్లం అని ఇవి చాలా ఎక్కువగా ఉండేది. బట్ నౌ ట్యూబల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఈ ట్యూబ్స్ ఎందుకు మనం వరీ అవ్వాలి, ట్యూబ్స్ గురించి ఎందుకు టెన్షన్ పడాలి అంటే, ట్యూబ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ తయారీ అవ్వటానికి, ఎంబ్రియో ఫామ్ అవ్వటానికి మెయిన్గా గర్భసంచి పక్కన ఉన్న 2 ట్యూబ్స్లోనే అవుతాయన్నమాట. సో ఈ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అక్కడే బేబీ కూడా ఫామ్ అవుతుంది. సో ఇది అంత ఇంపార్టెంట్. అండ్ ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి, అరౌండ్ 10 to 15 సెంటీమీటర్స్ ఉంటుందండి ట్యూబ్ లెంత్. అండ్ డయామీటర్ వచ్చేసి జస్ట్ 1 millimeter or 2 millimeter అంత సన్నగా ఉంటాయి అన్నమాట ట్యూబ్స్. సో ఎక్కడ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినా అవి సన్నగా డెలికేట్గా ఉండటం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్సే. సో ఈజీగా ఎఫెక్ట్ అవ్వగలుగుతాయి ట్యూబ్స్. సో మనకు యూట్రస్లో ఇన్ఫెక్షన్ వచ్చినా ట్యూబ్స్కి రావచ్చు, ఓవరీస్లో ఇన్ఫెక్షన్ వచ్చినా ట్యూబ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ట్యూబ్స్కి రావచ్చు. సో ట్యూబ్స్ చాలా సెన్సిటివ్ కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో జనరలీ ట్యూబల్ బ్లాకేజెస్ ఎవరిలో చూస్తాము? ఇప్పుడు నార్మల్గా ట్యూబ్ బ్లాక్ అయిందంటే మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయో? ఏమీ ఉండవండి, సైలెంట్గా బ్లాక్ ఉంటుంది, జస్ట్ పిల్లలు కలగరు అంతే. మనం ట్యూబ్స్ టెస్ట్ సపరేట్గా చేసుకుంటేనే వీళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉందా ఓపెన్ ఉందా అనేది అర్థమవుతుంది అనమాట. సో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ట్యూబల్ బ్లాక్ ఇస్ ఇన్ఫెక్షన్స్ అండి. సో జనరలీ మ్యారేజ్ అయిన కపుల్స్, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే కపుల్స్ ఫ్రీక్వెంట్గా ఇంటర్కోర్స్లో ఉంటూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్ ఇంటర్కోర్స్ వల్ల వెజైనల్ హైజీన్ కానీ దేనివల్లనో మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. హస్బెండ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవటము, అండ్ నీట్గా వాష్ చేసుకోకపోవడం వల్ల, ప్రైవేట్ ఏరియాస్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. అండ్ ఇంకోటి ఫీమేల్ వెజైనా వచ్చేసి యూరినరీ యురెత్రాకి అండ్ యానస్, అంటే మనం మోషన్ పాస్ చేసే దారి, యూరిన్ పాస్ చేసే దారికి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వెజైనాలో కామన్గా వస్తాయి అన్నమాట. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ మెల్లిగా పైకి వెళ్ళి గర్భసంచి నుంచి ట్యూబ్స్ దాకా వచ్చి ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా లోవర్ అబ్డామిన్లో పెయిన్ అనుభవించే వాళ్ళు, అండ్ ఇంటర్కోర్స్ చేస్తుంటే బాగా పెయిన్ అనిపించిన వాళ్ళు ఏమైనా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకోటి టీబీ అండి. ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ టీబీ. ఎందుకు అంటే టీబీ అనేది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది, కానీ టీబీ అలా కాదు. ఒక్కసారి టీబీ గర్భసంచి కానీ ట్యూబ్స్ కానీ వచ్చింది అంటే ఆ డ్యామేజ్ మనం రిపేర్ చేయలేము. టీబీ తగ్గినా సరే దానివల్ల అయిన డ్యామేజ్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది అనమాట. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇలా బ్లాక్డ్ ట్యూబ్స్ ఉన్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ ఒక వరంలాగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఎందుకు అని అంటే ఐవీఎఫ్లో మనం ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా టీబీ ఇంకొక కామన్ రీజన్. సో థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ ఇస్ కొంతమంది అన్వాంటెడ్గా, అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోరు, బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అండ్ దే డోంట్ వాంట్ టు కంటిన్యూ దేర్ ప్రెగ్నెన్సీ, అది అబార్ట్ చేయించుకుందాం అనుకుంటారు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్కి తెలియకుండా చేసుకుందామని కూడా అనుకుంటారు. సో ఈ అబార్షన్ ప్రాసెస్లో ఏదైనా లోకల్ ఆర్ఎంపీస్ దగ్గర లేదా లోకల్ దాయాస్ దగ్గర వెళ్ళి అబార్షన్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు హైజీనిక్ ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ యూస్ చేయరనమాట. సో ఇలా అన్హైజీనిక్ కండిషన్స్లో అబార్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసినప్పుడు సివియర్గా గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ గర్భసంచిలో క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి అబార్షన్ చేయడానికి. సో ఈ హైజీన్ మంచి స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకపోతే సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుందండి గర్భసంచికి. అండ్ ఇలా రిపీటెడ్ అబార్షన్స్ చేయించుకున్న వాళ్ళలో కూడా గర్భసంచి ఇన్ఫెక్షన్ నుంచి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవి 3 కామన్ కాజెస్. అండ్ ఇంకొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా అతుకులు బాగా ఉంటాయి, గర్భసంచి చుట్టుపక్కలంతా కూడా అతుకులు ఏర్పడతాయి కాబట్టి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఫ్యూ అదర్ పీపుల్ ఎనీ అదర్ సర్జరీస్, చిన్నప్పుడు అపెండిక్స్ సర్జరీ అయిందో లేదా చిన్నప్పుడు అపెండిక్స్ బర్స్ట్ అయిందనో, ఇలాంటి చీము ఉన్న కండిషన్స్లో కూడా ట్యూబ్స్ ఒక్కొక్కసారి బ్లాక్ అవ్వచ్చు. అపెండిక్స్ ట్యూబ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో అపెండిక్స్కి ఇన్ఫెక్షన్ అయినా ట్యూబ్కి రావటం, ఇంటెస్టైన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ట్యూబ్కి రావటం, ఇట్లాంటివి కూడా జరగచ్చు. సో ఇవి కామన్ కాజెస్ ఫర్ ట్యూబల్ బ్లాక్స్. సో ఎలాంటి రీజన్ ద్వారా మీకు ట్యూబల్ బ్లాక్ అయినా సరే మనం ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి క్లీన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటామండి.
బట్ అది తర్వాత కూడా క్లీన్ అవ్వలేదు, పర్మనెంట్గా బ్లాక్ ఉంది అన్నప్పుడు మాత్రం మీకు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్ కంటే కూడా ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ యూ. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు డిలే చేయకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా హ్యాపీగా ప్రెగ్నెన్సీ రావచ్చు. థ్యాంక్ యూ.